ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. మన శంకర వరప్రసాద్ గారు ఎంఎస్విపికి డే 6 అడ్వాన్స్ బుకింగ్స్ డే 2, డే 3 కంటే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 13 కోట్ల గ్రాస్ ముందే బుక్ అయింది. ఇది చాలా క్లియర్ సిగ్నల్. ఫిల్మ్ డ్రాప్ కావడం లేదు, స్టేబుల్గా హోల్డ్ అవుతోంది. సాధారణంగా ఫెస్టివల్ సినిమాలు డే 4 నుంచి స్లో అవుతాయి, కానీ ఇక్కడ ట్రెండ్ రివర్స్లో ఉంది. అంటే వర్డ్ ఆఫ్ మౌత్ పనిచేస్తోంది. ఏపీటీజీలో హెవీ ఫుట్ఫాల్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్గా కనెక్ట్ అయ్యారు. సింగిల్ స్క్రీన్స్లో హౌస్ఫుల్స్, మల్టీప్లెక్స్ల్లో కూడా స్టేబుల్ ఆక్యుపెన్సీ. సాయంత్రం అండ్ నైట్ షోలకి మళ్లీ పీక్. ఇది మాస్ ఫిల్మ్కు కంటే ఫ్యామిలీ డ్రైవ్-ఇన్ ఫిల్మ్కు వచ్చే ట్రెండ్. ఫ్యామిలీస్ వచ్చాయి అంటే రన్ లాంగ్ అవుతుంది, అంతే సింపుల్. ఓవర్సీస్ కూడా సాలిడ్, షార్ట్ రన్ సినిమా కాదు. ఓవర్సీస్లో కూడా డే 6, డే 7కి మంచి అడ్వాన్స్ కనిపిస్తోంది. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఓవర్సీస్లో హైప్తో కాదు, కంటెంట్ నచ్చితేనే రిపీట్ ఆడియన్స్ వస్తారు. అంటే ఇది 1 వీక్ వండర్ కాదు. డే 5 ఏపీటీజీ షేర్ 14.73 కోట్లు. ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్. ఇది చిన్న విషయం కాదు. ఆర్ఆర్ఆర్ లాంటి ఇండస్ట్రీ హిట్ని డే 5 షేర్లో బీట్ చేయడం అంటే ఫిల్మ్కు ఉన్న హోల్డ్ ఎంత స్ట్రాంగ్ ఉందో చెబుతోంది. కేవలం ఓపెనింగ్ కాదు, సస్టైన్డ్ కలెక్షన్స్. ఇదే అసలు గేమ్. ఎక్స్ట్రా షోలు మాత్రమే కారణం కాదు, డిమాండ్ ఉంది. కొంతమంది చెప్తారు ఎక్స్ట్రా షోలు వల్లే కలెక్షన్స్ పెరిగాయి అని. అది హాఫ్ ట్రూత్. ఎక్స్ట్రా షోలు వేయడానికి ముందు థియేటర్లలో డిమాండ్ ఉండాలి, టికెట్లు అమ్ముడవ్వాలి. డిమాండ్ లేకపోతే ఎక్స్ట్రా షోలు పెట్టినా ఖాళీగానే ఉంటాయి. ఇక్కడ ఫ్యామిలీస్ థియేటర్లను మళ్లీ ప్యాక్ చేస్తున్నారు, అందుకే షోలు పెరిగాయి, రివర్స్ కాదు.